కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు వాళ్ళ బాధ్యతను మర్చిపోయి వాళ్ళు గతంలో ఏ పార్టీలో ఉన్నారని కూడా మర్చిపోయి గత ప్రభుత్వ హయాంలో ఏ హోదాలు ఉన్నారని మర్చిపోయి రాజకీయాలకు ఒక విలువలు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడేది చాలా బాధాకరం. ఎస్ఎల్బిసి ఘటన అనేది చాలా దురదృష్టకరం. మేము రాజకీయాలు చేయట్లేదు. రాజకీయాలు చేయదలుచుకుంటే సంఘటన జరిగిన రోజే గగ్గోలు పెట్టేవాళ్ళం. సంఘటన జరిగిన రోజే అక్కడ వెళ్ళి రాజకీయం చేసేవాళ్ళం. వాళ్ళు బతకాలి, సహాచర్యలు చేపట్టాలి, ఇబ్బందులు కలగొద్దని ఒక్క మాట కూడా మాట్లాడకుండా 6 రోజులు సమయం పాటించడం. ఒక్క మాట మాట్లాడలేదు. వాళ్ళు ఎప్పుడైతే రాజకీయం చేసిండ్రో అప్పుడు మాట్లాడాల్సి వచ్చింది. నిన్న మేము పోయి చూసిన తర్వాత ఎంత బాధ కలిగిందంటే, ప్రభుత్వ చర్యల వల్లనే ఈరోజు అక్కడ వాళ్ళు ఒకవేళ చనిపోయి ఒక్కొక్క శవం వస్తుంది. ఇప్పుడు చనిపోతే దానికి కారణం ప్రభుత్వపై అవుతుంది. ప్రత్యక్ష సాక్ష్యాలు మేము కలిసినాం. నిన్న ఆ రోజు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళని కలిసినాం. నైట్ డ్యూటీ దిగిన తర్వాత మీరు పోవద్దు, కూలుతుంది, పోవద్దు అని చెప్తే ఏం కాదు నడుస్తూనే ఉంటుంది ఇట్లా అని చెప్పి పంపిన సంఘటన పోయిన తర్వాత ప్రత్యక్షంగా కూలుతుంటే పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా కలిసినాం. నిన్న చాలా టీవీలు కూడా, TV9 కావచ్చు, అన్ని ఛానళ్ళు కూడా ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళే ప్రత్యక్షంగా వాళ్ళు లైవ్ కూడా తీసుకున్నారు. ఈటీవీ, ABN, టీ న్యూస్ వాళ్ళందరూ కూడా. మేము సీక్రెట్గా ఏం లేదు. అక్కడ 42 మంది రాత్రి డ్యూటీ చేసి వచ్చేటప్పుడు రాత్రి కూలుతుంది, నీళ్ళు వస్తున్నాయి, శబ్దం వస్తుంది, మీరు పోవద్దు అని చెప్పి మార్నింగ్ డ్యూటీ పోయే వాళ్ళని వాళ్ళు హెచ్చరించారు. అధికారులు కూడా చెప్పారు. చెప్పిన కనీసం 10 నిమిషాలు ఆగితే కూడా బతికేవాళ్ళంట వాళ్ళు. 15 నిమిషాలు, 5-10 నిమిషాలు ఆగితే కూడా. బయటికి వచ్చిన వాళ్ళు మాకు చెప్పారు భయంకరమైన శబ్దాలు వస్తున్నాయి అని చెప్పి, నీళ్ళు వస్తున్నాయని. అయినా పంపించారు. పంపిన తర్వాత పోయి ఒక 2 మీటర్లు 3 మీటర్ల దూరంలో ఉండి శబ్దం రాగానే బయటకి ఉరికొచ్చిన వాళ్ళతో కూడా మేము మాట్లాడాం. వాళ్ళు అక్కడ పోయి ట్రైన్ దిగి డ్యూటీ దిగగానే నీళ్ళు ఛాయ్ తాగుతామంటే కూడా తొందర పెట్టిరు. ఒక 5-10 నిమిషాలు ఛాయ్ తాగి నీళ్ళు తాగితే కూడా అది పడిపోతుండే మేము బయట నుంచి బయట వచ్చేవాళ్ళం సార్. మేము దిగి 5 నిమిషాలు కూడా మమ్మల్ని ఉండనీయలేదు. మేము దిగి లోపలికి పోయినాం. లోపలికి పోయిన వాళ్ళు 8 మంది అక్కడనే పడిపోయినరు, అక్కడనే ఇరుక్కపోయినరు. బయట వచ్చిన వాళ్ళు మేము బయటకు వచ్చినామని. ఈ సమయం 6 రోజులైనాక కూడా 37 మంది తీయలేదు. మేము ప్రత్యక్షంగా చూసినాం. ఒక 10-15 గంపల మట్టి, పచ్చి మట్టి వచ్చింది. దీనికి ఏ విధమైన సవాలుకైనా మేము సిద్ధం. అక్కడ ప్రత్యక్షంగా సిబ్బంది కూడా ఉన్నారు. రమ్మంటే రేపు వస్తాం మేము. 6 రోజులకు మీరు 6 గంపల మట్టి తీసి సహాచర్యలు ఎక్కడ కూడా మీరు చేస్తున్న నామమాత్రంగా, కానీ ఆశించిన ఫలితాలు లేవు అక్కడ. ఆశించినంత ఆ బెల్ట్ మూవింగ్ బెల్ట్ మొత్తం కూడా ఆగిపోయింది. దాని మరమ్మతులు చేయలేదు.